ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. యాకోబు తండ్రి ప్రభా, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన ప్రభా. అబ్రహాము దేవా, నీకు వందనములు నాయన ప్రభా. మాతో కూడా ఉన్నవాడా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. గడిచిన విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నాయన నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రము చేసినందుకు నీకు వందనములు నాయన ప్రభా. మా హృదయంలో మార్చుమని అడుగుచున్నాం ప్రభా. మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము చూచుటకు ఎదురు చూచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలకు 1:4 చూద్దామండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించును వాగ్దానమును ఇక నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విని వాక్యము వారికి నిష్ప్రయోజనమాయెను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమయ్యున్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమూలమైనను మనమును ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడు 7 దినములు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని ఏడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియును గాక ఈ చోటనే నాకు విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నారు. ఏంటదండి విశ్రాంతి దినము ఎప్పుడు వచ్చినదండి? 7 దినములు కూడా పనిచేసి 6 దినములు కూడా పనిచేసి 7వ దినమున తన కార్యములన్నిటినీ ముగించుకుని విశ్రమించాను. అది విశ్రాంతి దినముగా 7వ దినము. అంటే 7వ దినముగా అనగా ఏ రోజు వచ్చిందండి? ఆదివారం 1, సోమవారం 2 అని లెక్క వేసుకుంటే మనకి విశ్రాంతి దినము శనివారం వచ్చినది. శనివారం యొక్క విశ్రాంతి దినము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు వాగ్దానమును ఇకను మిగిలి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకపోతే ఏమైపోదుమండి? ఆయన సువార్త ప్రకటించుచుండెను గాని వారు వినక వారితో విశ్వాసము కలిగి ఉండలేదు గనుకనే నిన్ను వాక్యము విని నిష్ప్రయోజనము ఆయన. మనం విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు మనం అన్నిటిని కూడా ఆచరించాలి. విశ్రాంతిలో అనగా 10 ఆజ్ఞలలో ఉంటుంది కదండి. విశ్రాంతి దినమున మరి ఏమీ కూడా చేయకూడదు. మీ గాడిదైనా మీ దొడ్డైనను కూడా ఏది కూడా పని చేయకూడదు. ఆ శుక్రవారం 5 గంటల నుంచి శనివారం 5 గంటల వరకు కూడా విశ్రాంతి దినమే. ఈ అంతసేపట్లో కూడా మనం ఏ పని కూడా చేయకూడదు. మన పనివారినేమి మన తోటవారినేమి ఎవరైనా కూడా యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజలైతే ఏమంటారంటే పాత నిబంధన కొట్టివేయబడినది అని అంటారు. ఒకవేళ పాత నిబంధన నిజంగానే కొట్టివేయబడినది అనుకుందాము, మరి మనం బైబిల్లో తీసివేయాలి కదా పాత నిబంధన. కానీ బైబిల్లో ఎందుకని ఉన్నది పాత నిబంధన? ఉన్నది కాబట్టే మన దేవుడు ఆచరణలోకి వచ్చినట్టే కదా. దేవుడు రాసినదే కదా ఇదంతా కూడా. అప్పట్లో జరిగినవే కదా ఇవన్నీ జరిగినవి కాబట్టే లేఖనములన్నీ కూడా నెరవేరినవి కాబట్టే మనము పాత నిబంధన కొట్టివేయబడలేదు. మనం ఈ రోజుకి వచ్చినను కూడా చదువుతున్నాము. పాత నిబంధన చదువుతున్నాం, కొత్త నిబంధన చదువుతున్నాం. కొన్ని ఇందులో ఉంటున్నాయి, కొన్ని అందులో ఉంటున్నాయి. మనం గ్రహించే హృదయమును బట్టి ఉంటుంది, మనం తీసుకునే విధానమును బట్టి ఉంటుంది. విశ్రాంతి దినమును మనం ప్రవేశించినప్పుడు మన నడతను మన ప్రవర్తనను కూడా చాలా జాగ్రత్తగాను చూసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా విశ్రాంతి దినం పరిశుద్ధంగానే ఆచరించాలి. మనము పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. అలాంటినప్పుడు దేవుడు మనల్ని ఏమంటున్నాడు? ఆయన మనల్ని హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. మనము ప్రసంగం చేసినప్పుడు విశ్వాసంతో చేశాడు. సువార్తను ప్రకటించినప్పుడు చాలా విశ్వాసంగా ప్రవర్తించాడు. మనము విశ్వాసము కలిగి మనం చెప్పుకుంటే కాదు విశ్వాసులము అని మనం చెప్పుకుంటే కాదు, అది మన మనలోనే ఉంటుంది. మనం దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలని చెప్పుచున్నాడు. మనం దేవుని నమ్ముకున్నప్పుడు మనం మౌనంగాను జాగ్రత్తగాను ఉండాలి. అప్పుడు మనం విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు ఇంకంత జాగ్రత్తగా ఉండాలి. విశ్రాంతి దినం లేదు అంటారు, కానీ విశ్రాంతి దినం లేదు. సరే, విశ్రాంతి దినం లేనప్పుడు మనం విశ్రాంతి దినమును ఆచరించాలని దేవుడే స్వయంగా రాసి ఉన్నాడు కదా. దేవుడే చెప్పుచున్నాడు కదా.
దినములు కూడా 6 దినములు కూడా పనిచేసి 7వ దినమున విశ్రమించాను అని చెప్పుచున్నాడు. 7వ దినం అనగా విశ్రాంతి దినము శనివారం అని వచ్చి ఉన్నది. అందే మనం ఏం చేస్తామంటే మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి, ఒక చిన్న వాక్యం చూపించుకుందాం. మత్తయి 28 విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిని మీద కూర్చుండెను. అప్పుడు సమాధులను కదిలేను. అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత, అంటే విశ్రాంతి దినము అంటే ఆదివారం అని కూడా చెప్పాడు కూడా స్వయంగా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా ఎప్పుడు లేచాడని, ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తాం మనము, విశ్రాంతి దినాన్ని ఆదివారంగానే ఆచరించారు. కానీ విశ్రాంతి దినం ఎప్పుడు వచ్చింది, శనివారం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున లేచి ఉన్నాడు అన్నాడు. అంటే మనము యేసుక్రీస్తు వారు లేచిన రోజుని మనం ఆచరిస్తున్నాము, కానీ విశ్రాంతి దినము మనం కానీ ప్రతి ఒక్కరూ కూడా విశ్రాంతి దినమును ఆచరించాలి. ప్రతి ఒక్కరూ కూడా విశ్రాంతి దినంలో ప్రవేశించాలి. ప్రవేశించి మన హృదయమును మనను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. దేవుని రాకడ ఎలా వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. దొంగ వలె వచ్చినో దొర వలె వచ్చినో కూడా ఎవరికి తెలియదు. మనం బుద్ధి కలిగిన కన్యకుల వలె మనం దివిటీలు పట్టుకుని ఎదురు చూడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుము. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నైనా. కృపగల దేవం, దయగల మా తండ్రి, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొని చున్నాను నాయన ప్రభ. మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకే స్తోత్రములు నాయన ప్రభ, వందనాలు నాయన ప్రభ. మేము ఏ పాటి వారు నాయన ప్రభ, ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వృద్ధాప్యంలో ఉన్న నడు వయసులో ఉన్న వారిని ప్రభ, యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతలని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో వారి వాహనములతో సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభ, వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాను ప్రభ. ఎవరికి స్థాయికి తగ్గట్టు చేసిన పనులు వారిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభ, వారి ఆపరేషన్ అంతట్లో తోడునేడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభ. చిన్న బిడ్డలకు జ్వరంగా ఉన్నది ప్రభ, జ్వరమును తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. నీ యందు నిద్రించిన వారిని కూడా నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించమని అడుగుచున్నాను ప్రభ. విధవరాలు తరపున వ్యాజ్యం ఆడేవాడు నాయన ప్రభ. విధవరాలు బిడ్డలను నీవు పోషిస్తానని చెప్పిన దేవా, నీకు వందనములు నాయన ప్రభ. నన్నికి స్తోత్రాలు నాయన ప్రభ. నీకు ఏమిచ్చి మా రుణము, నీ రుణము మేము తీర్చుకోలేము నాయన ప్రభ. ఏమిచ్చి కూడా నీకు నాయన ప్రభ, నీకు స్థుతులు మాత్రమే మేము అప్పగించగలదు కానీ ప్రభ, మేమేమిచ్చి నీ రుణము తీర్చుకోలేము నాయన ప్రభ. మమ్మల్ని ప్రభ ఇలా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి మనస్సును మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరునట్లును మాని దినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.